నమస్తే, ప్రభాస్ మీడియాకి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. ఏపీని అమ్మబోతున్నటువంటి జగన్, ఏపీని తాకట్టు పెట్టబోతున్నటువంటి జగన్. అసలు ఏపీని తాకట్టు పెట్టడం ఏంటి? వీడికి ఏమన్నా పిచ్చే? అసలు వీడికి ఆ అనుమానం ఎందుకు వచ్చింది? ఇవన్నీ మీకు అనుమానంగా ఉండొచ్చు. ఈ వీడియో చూస్తే ఆ మొత్తం అనుమానాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుమానాలన్నిటికీ కూడా తెరపడిపోతుంది. ఖచ్చితంగా చెప్తున్నా. నిజంగా ఏపీని తాకట్టు పెడతాడా అంటే నిజంగానే పెడతాడు జగన్. మరి సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి ఇస్తాడు? పిచ్చి జనాలు, పిచ్చి గొర్రెలు మనం ఉన్నాం కదా. జగన్ ఏది చెప్పినా నమ్మటానికి, వైనాట్ 175 అంటే సపోర్ట్ చేయటానికి మనలాంటి పిచ్చి ఎర్రి వెంగళప్పలు తలకే ఉంచుకొని ఒక గొర్రె నడుస్తూ ఉంటే ఒక గొర్రె స్లోగన్ చెప్తుంటే మనం గొర్రెల మందలాగా అతన్ని ఫాలో అవుతాం కదా. మరి ఏదైనా చేస్తాడు. ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. సరే, ఆంధ్రజ్యోతి కథనం దేవుందిలే అని మీరు అనుకోవచ్చు. అందులో వాస్తవం లేకపోలేదు. తాకట్టులో సచివాలయం. మొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు ఐసిఐసిఐ బ్యాంక్కి వెళ్ళారంట, తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేశారు. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కొంచెం హెచ్డిఎఫ్సి కన్నా తెలివైన వాళ్ళు అనుకుంటా. కుదరదు, దొబ్బే అన్నారంట. సరే, హెచ్డిఎఫ్సికి వెళ్ళాడు. హెచ్డిఎఫ్సి వాళ్ళు తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకొని, అంటే మన సచివాలయాలు, సెక్రటేరియట్ భవనాలు ఏవైతే ఉన్నాయో అదేనండి, చంద్రబాబు నాయుడు గారు కట్టకుండా గ్రాఫిక్స్ చూపించారు కదా. మరి గ్రాఫిక్స్ని హెచ్డిఎఫ్సి వాళ్ళు ఎలా తనఖా పెట్టుకున్నారు? అవి నిజంగా వైసీపీ బులుగు బ్యాచ్ ప్రచారం చేస్తున్నట్లుగా అవి గ్రాఫిక్సే అయితే అమరావతిలో ఎలాంటి కట్టడాలు, ఎలాంటి నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారు చేయకపోయి ఉన్నట్లయితే మరి ఈ రోజున ఆ గ్రాఫిక్స్ బిల్డింగ్ తాకట్టు పెట్టి 370 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అప్పు చేశారు? మరి వీటన్నిటికీ ఏవైతే వైసీపీ కుక్కలు అండ్ వైసీపీ బులుగు బ్యాచ్ ఉన్నారు కదా, ఆ బులుగు మందంతా దీనికి ఏం సమాధానం చెప్పబోతున్నారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో కనీసం ఒక రాయి నిర్మాణం కూడా చేపట్టలేదు. అంతా చూపించింది గ్రాఫిక్సే. మాయమాటలు చెప్పాడు, అది ఇదని చెప్పారు కదా. మరి 6 లక్షల చదరపు అడుగుల్లో దగ్గరగా బిల్డింగ్లు ఎలా నిర్మించారు? సెక్రటేరియట్ భవనాలు 4, ఇంకోటి మీటింగ్ కమ్యూనిటీ హాల్స్ మీటింగ్ లాగా 1 బిల్డింగు, అలా మొత్తం ఒక 5 బిల్డింగ్లు చేశారు. దానికి సంబంధించినటువంటి పునాదులు చాలా స్ట్రాంగ్గా, ఎన్ని అడుగులు, 35 అడుగుల పైన ఇంకా లోతుగా తీశారు. మరి ఆ బిల్డింగ్లన్నీ కట్టి 370 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి అమరావతిలో బిల్డింగ్ లేదని ఎలా చెప్తున్నారు? సరే, ఏపీని తాకట్టు పెడతారని మీరెందుకు అన్నారు? అది తాకట్టు పెట్టారు, మేము సంక్షేమ పథకాలు తిన్నాము, వాటికి మనమే అప్పులు చెల్లిస్తాము అని మీరు అనుకోవచ్చు. దాని మీద పడేటటువంటి రుణ భారం మన పైన పన్నుల రూపంలో అధికమవుతుంది. సరే, అది అలా ఉంచండి. ఈ మధ్య రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పథకం, రిజిస్ట్రేషన్ విభాగంలో ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. అంటే వాళ్ళ దగ్గర లాకర్లో సేఫ్గా ఉంటాయి పత్రాలు అన్నట్లుగా. ఏమో ఈ పథకం ద్వారా మన ఆస్తికి సంబంధించినటువంటి మనకి నకళ్ళు ఇచ్చి వాళ్ళ దగ్గర ఒరిజినల్స్ పెట్టుకుంటారు అన్నట్లుగా చెప్తున్నారు కదా. అవి కూడా రేపొద్దున తాకట్టు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం ద్వారా మనకి బ్యాంకు నోటీసులు వస్తాయి తాకట్టులో ఉన్నాయని. మరి ఇంత చేసిన వాడు అది చేయడు అని నమ్మకం ఎవరికైనా ఉందా? చెప్పలేం కదా. ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మకానికి పెట్టారు. గారు అనకూడదు, జగన్ రెడ్డి అమ్మకానికి పెట్టాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. జనాల యొక్క సొమ్ముల్ని సైతం, అంటే జనాల యొక్క భూమి పత్రాలను సైతం తాకట్టు పెట్టే అవకాశం ఉంది. కొత్తగా ఆయన తీసుకొచ్చినటువంటి రిజిస్ట్రేషన్ చట్టంలో ఒక చట్టాన్ని ఈ మధ్యకాలంలో కొత్తగా తీసుకొచ్చారు కదా, దాని ద్వారా ఇలాంటి పనులు చేయవచ్చు. ఎంప్లాయీస్ బిల్డింగ్స్ కట్టారు కదా, సెక్రటేరియట్ భవనాలు కాకుండా ఎంప్లాయీస్కి ఉండటానికి అక్కడ భవనాలు నిర్మించారు కదా.
అమరావతిలో. ఆ భవనాలను సైతం పూర్తయినట్లుగా కాగితాలు సృష్టించి మరీ తాకట్టుకు సిద్ధమయ్యారు మొన్న ఈ మధ్య. అవి ఎక్కడా కూడా తాకట్టుకి కుదరలా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కూడా అవి పూర్తి కాలేదు అని నిర్ధారించుకున్నారు. మరి ఈ 370 కోట్లకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? తాకట్టు పెట్టినటువంటి సచివాలయ బిల్డింగ్లకి మరి బులుగు మంది ఏం సమాధానం చెప్తుంది? మరి చూస్తున్నటువంటి ప్రజలకి బుర్రన్నోళ్ళ బుర్ర తక్కువ వాళ్ళు అనుకోవాలా? మరలా జగన్ జై అనడానికి అంటే జనాలకి ఇప్పటికీ కూడా తెలుసుకోకుండా జై కొడుతున్నటువంటి జనాలకి ఏం లేదో మీరే చెప్పాలి. థ్యాంక్ యూ. జై హింద్.